హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందికి మగవాళ్ళకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, జననాంగాల చుట్టూ లేదా నడుము చుట్టూ గజ్జి, తామర, ఎలర్జీ, దురద, పొక్కులు, రెడ్డిష్ కావడం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. సో కొన్ని సందర్భాల్లో బాగా దురద పెట్టడం, అక్కడ నుంచి బ్లడ్ లాగా ర్యాషెస్ లాగా రావడము లేదా పొక్కుల్లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, చాలా మంది కూడా అండర్ వేర్స్ తడిగా ఉన్నటువంటి అండర్ వేర్స్ వేసుకోవడం కానీ, లేదా ఎక్కువగా తడిగా ఉంచుకోవడం వల్ల కానీ, స్నానం చేసిన తర్వాత సరిగా శుభ్రపరచుకోకపోవడం, లేదా రతిలో పాల్గొన్న తరువాత కరుక్కోకపోవడం వల్ల కానీ, ఎక్కువగా హెయిర్ ఉండి అక్కడ చెమట చేరి ఇలాగే ఎక్కువగా ఎలర్జీ లాగా తయారవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వీలైనంత వరకు రాత్రి కూడా నైట్ పాయింట్లు లూజ్గా ఉండేవాడిని, ఎక్కువగా గాలి తలిగే విధంగా ఉండేవాడిని వేసుకుంటూ పడుకోవాలి. అంతేకాకుండా చాలా మందిలో వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళలో కూడా టైట్ టైట్ పాయింట్లు వేసుకోవడం వల్ల గాలి ఆడక అక్కడ కూడా ఎలర్జీ లాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలా చుట్టూ కనుక దురదతోటి దద్దులతోటి ఇలాంటి బాధపడే వారికి గురువింద చెట్టు యొక్క ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీరు చేయవలసిన ఈ గురువింద చెట్టు యొక్క ఆకులు, గురువింద చెట్టు చాలా సులువుగా దొరుకుతాయి పల్లెటూరులో అయితే. వీటిని తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ ఆకు ముద్దను ఈ మొత్తం ఎక్కడైతే గజ్జి దురద దాని ఆ ముద్దతో మంచిగా రబ్ చేయాలి. మంచిగా రబ్ చేసి 1 గంట 2 గంటలు ఆడిన రాత్రి అయితే పట్టుకొని పడుకున్నా ఇంకా మంచిదే. మంచిగా రబ్ చేసి దానికి పట్టించి దాని రసాన్ని మంచిగా పట్టించి ఏదైనా అండర్వేర్ కానీ క్లాత్తో కానీ మంచిగా కట్టుకొని ఉదయాన్నే లేచి శుభ్రపరచుకోవాలి. ఇలా 2 రోజులు చేస్తే చాలు, మొల చుట్టూ ఉన్నటువంటి గజ్జి, తామర, దురద, పుండ్లు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కొద్ది రోజుల్లో అక్కడ ఆ పాత చర్మం అంతా కూడా లేచిపోయి మళ్ళీ తిరిగి కొత్త చర్మం రావడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి చిట్కా. ఒక అద్భుతమైనటువంటి ఔషధం కూడా ఉంది. దాని పేరే మన్మోహన్ జాదుమల. దీని గురించి కూడా నేను చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ మన్మోహన్ జాదుమల కూడా చాలా ఇలాంటి వాటికి, ఎస్పెషల్గా ఈ దురద, ఈ ర్యాషెస్, ఈ తడి వల్ల కానివ్వండి, వేడి వల్ల కానీ, ఇలా తెల్లగా పొరలుగా ఇట్లా పేరుకుపోతూ ఉంటుంది. ఇలాంటి వాటికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా మండుతుంది ఒక 10 నిమిషాలు మాత్రం, తర్వాత ఏమి ఉండదు. కానీ అది 3 రోజులు కంటిన్యూగా రాస్తే అక్కడ ఉన్నటువంటి చర్మం మొత్తం, ఆ నల్లబడ్డటువంటి చర్మం మొత్తం పోయి మళ్ళీ మంచి చర్మం వస్తుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ ఇది. సో ఇందులో ఏదైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు మీ సమస్యను బట్టి. స్త్రీలు కానీ ఇంటర్నల్గా మాత్రం అప్లై చేయకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్గా మాత్రం ఏది అప్లై చేయకూడదు. ఓన్లీ ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి. కొన్ని సార్లు ఏమవుతుంది అని అంటే, తగ్గుతాయి, మళ్ళీ ఒక వారం రోజులకే మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఈ నాన్ వెజ్ ఎక్కువగా తినడం, డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల, టైట్ జీన్స్ వేసుకొని గాలాడకుండా చేయడం వల్ల ఈ సమస్య రిపీట్ అవుతూ ఉంటుంది మళ్ళీ. కాబట్టి అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ మన్మోహన్ జాదుమల రాస్తే మాత్రం చాలా రోజుల వరకు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చలవ వేసే పదార్థాలను అధికంగా తీసుకోవాలి. వేడి కలిగించే వాటిని సాధ్యంత వరకు దూరంగా ఉంచుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకేనా? అయినా కూడా ఇంకా ఏదైనా ఇందులో విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి గజ్జి, తామర, దురదలు కూడా ఎస్టిడి అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా రావచ్చు. అంటే పరాయి స్త్రీలతో లైంగిక సంపర్కము జరగడం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు. మీకు అలాంటి హ్యాబిట్ ఏమీ లేకపోతే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు తరచుగా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక తప్పకుండా ఎస్టిడి టెస్టులు చేయించుకోవాలి. ఓకేనా? సో అది హెచ్ఐవి అయినా కావచ్చు, లేదంటే గనేరియా కావచ్చు, సిప్లిస్ కావచ్చు, అలా మనము ఏది హెచ్ఎస్వి అంటే మీకు ఆలోచించే హెర్పిస్. సో ఈ హెర్పిస్ అయినా కావచ్చు, వీటి టెస్టులు ఉంటాయి. హెచ్ఎస్వి టెస్టులు ఉంటుంది, యాంటీబాడీస్ టెస్టులు ఉంటుంది. ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి. VDRL టెస్టులు ఉంటుంది, గనేరియా టెస్టులు ఉంటాయి. ఇవి టెస్టులు చేయించుకొని అందులో ఏదైనా పాజిటివ్ వస్తేనేమో వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే నార్మల్గా నేను చెప్పినటువంటి ఫాలో కావచ్చు. ఓకేనా? అప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.